సార్ ఈరోజు నేను తీసుకోవాలా సార్ ఈరోజు ఐటెక్స్లో మీ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నవి ఏమి ఉన్నాయి, ఎక్కడ మీ మ్యానుఫ్యాక్చర్ ఎక్కడ, దీని గురించి నమస్కారం సార్. మేము యూనిక్ మెజర్మెంట్ సర్వీస్ ఇండియాలోనే లార్జెస్ట్ మెజర్మెంట్స్ ఉంటాయి మన దగ్గర. మా దగ్గర అరౌండ్ 7 బ్రాంచ్లు ఉన్నాయి త్రూ అవుట్ ఇండియాలో. చెన్నైలో వచ్చేసరికి 2 యూనిట్లు ఉన్నాయి, బెంగళూరులో 1 యూనిట్ ఉంది, కోయంబత్తూరులో ఒకటి ఉంది, హుసూర్లో ఒకటి ఉంది, హైదరాబాద్లో ఒకటి ఉంది, పూణేలో ఒకటి ఉంది. సో నార్త్ సైడ్ మేము ఇప్పుడు రీసెంట్గా ఓపెన్ చేసాము. ఇప్పుడు నార్త్ సైడ్ మొత్తం ప్లాన్ చేస్తున్నాం. అక్కడ కూడా కొన్ని బ్రాంచెస్ మేము ఓపెన్ చేయాలని చూస్తున్నాం. సో ఇవన్నీ మేము చూసేది ఏంటంటే ల్యాబొరేటరీ మాత్రం. ల్యాబొరేటరీతో మొత్తం ఉంటుంది. ల్యాబొరేటరీ కాకుండా మేము ఎన్నో సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం. గురుగాన్లో కానీ, కొచ్చిలో కానీ, ఇంకా నార్త్ సైడ్ కానీ, సౌత్ సైడ్ కానీ ఎవ్రీవేర్లో మేము ప్రొవైడ్ చేస్తాం. ల్యాబ్స్ ఉన్నాయి మాత్రం, ఇవి మాత్రం మా దగ్గర. ఇప్పుడైతే ప్రజెంట్ మన దగ్గర సార్ గామ్ స్కానింగ్ అంటారు దీన్ని. సో ఇది ఒక సర్వీస్ సార్. ఫస్ట్ గామ్ స్కానింగ్. చిన్న చిన్న పార్ట్స్ నుంచి మనం ఏదైనా స్కాన్ చేయొచ్చు. అది చిన్న టూల్ కానీ, చిన్న బాల్ కానీ, లేదు అంటే చిన్న టాయ్ అంటారు, చిన్న చిన్న టాయ్ మ్యానుఫ్యాక్చర్స్ అంటారు. ఆ టాయ్ మ్యానుఫ్యాక్చర్స్ కానీ ఏదైనా చేయాలి అంటే మనం దీంతో స్కాన్ చేస్తాం సార్. దీన్ని ఎంత మైక్రాన్స్ అంటే 20 మైక్రాన్స్ లోపల వస్తుంది. సో హై యాక్యురసీతో మనం స్కాన్ చేయొచ్చు. మన బెడ్ విడ్త్ ఎంతైనా సరే దాన్ని మనం హైట్ పెంచవచ్చు, హైట్ తగ్గించవచ్చు. సో దీని అప్లికేషన్స్ ఎక్కడెక్కడ అంటే స్మాల్ టాయ్స్, స్మాల్ బాయ్స్, వాటి నుంచి మనం ఎంత చిన్న పార్ట్స్ అయినా, కొన్ని స్క్రూ థ్రెడ్డింగ్స్ కూడా ఉంది, దాన్ని కూడా మనం దీంతో స్కాన్ చేయొచ్చు సార్. నెక్స్ట్ ఇది వచ్చేసరికి పోర్టబుల్ సిఎంఎం ఇన్స్పెక్షన్ అంటారు సార్. ఇదేంటంటే డైమెన్షనల్ ఇన్స్పెక్షన్. ఒక పరికరం దాని పరిమితిలో ఉందా లేదా, ఆ డైమెన్షన్ ఎగ్జాక్ట్గా ఉందా లేదా అని చెప్పడానికి ఇది మనం యూజ్ చేస్తాం. దీన్ని మనం మోస్ట్గా యాక్యురసీ వచ్చేసరికి 30 మైక్రాన్స్ దాకా ఉంటుంది సార్. ఈ 30 మైక్రాన్స్లో మనం బిగ్గెస్ట్ కానీ ఏదైనా సైజ్తో సంబంధం లేకుండా ఎంత దాకైనా మనం మెజర్ చేస్తాం. మన దగ్గర 2.5 మీటర్ ఉంది, 3.5 మీటర్ ఉంది, 4 మీటర్ ఉంది. మన దగ్గర 4-3 మీటర్స్ కూడా ఆమ్ ఉంది. సో సైజ్ డజంట్ మ్యాటర్, మనం ఎంత దాకైనా వెళ్ళగలం, కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళగలం. సో దీన్ని మనం యూజ్ చేస్తాం సార్. ఇది కొన్నిసార్లు ఏంటంటే మన దగ్గర సిఎంఎం అంటే ఏంటంటే కోఆర్డినేట్ మెజరింగ్ మిషన్. అది బ్రిడ్జ్ సిఎంఎం మాత్రమే ఉంటుంది. మనం కొన్ని ప్లేస్లు ఏంటంటే కస్టమర్ క్యారీ చేయలేదు, ఆ బరువు ఎక్కువ ఉంటుంది. కొన్ని ఏంటంటే ఎత్తుగా ఉంటుంది. అలాంటి వాటికి ఏంటంటే మనం ఇది ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. అది బయటకైనా తీసుకెళ్ళచ్చు, లేదంటే అది ఎక్కడికైనా, ఈ ప్లేస్ అని చెప్పడానికి లేదు, ప్రతి ప్లేస్కి మనం తీసుకెళ్ళచ్చు సార్ దీన్ని. సో దీన్ని పోర్టబుల్ సిఎంఎం ఇన్స్పెక్షన్ అంటారు. చిన్న చిన్న వీల్స్ కానీ, లేదు అంటే టైర్స్ కానీ, జిగ్స్ కానీ దీంతో ఇన్స్పెక్షన్ చేస్తారు. నెక్స్ట్ ఇది వచ్చేసరికి హ్యాండీ టాక్ స్కాన్ అంటారు. దీన్ని ఏంటి అంటే ఇది బిగ్గెస్ట్ అప్లికేషన్ సార్ మన షిప్ బిల్డింగ్స్. రీసెంట్గా మనం ఒలెక్ట్రా చేసాం, గవర్నమెంట్ బస్సెస్, ఇవన్నీ మనం చేసింది దీంతోనే. ఇదేంటంటే 40 మీటర్ల దాకా వెళ్ళగలరు సార్. 40 మీటర్ల దాకా స్కాన్ చేయగలరు. సో ఒక్కొక్క మీటర్కి 8 మైక్రాన్లు చొప్పున మనకి ఇది యాక్యురసీ వస్తుంది. సో ఇది మన అప్లికేషన్స్ ఎక్కడెక్కడ చేస్తామంటే బస్సెస్ కానీ, లేదు అంటే వీల్ అలైన్మెంట్స్ కానీ, ఏదైనా ఒక పెద్ద బాడీస్ కానీ, వీటిని మనం ఇండియన్ రైల్వేస్కి కానీ ఏదైనా స్కాన్ చేయాలి అంటున్నప్పుడు ఒక చిన్నపాటి పెడితే మనం దీంతోనే చేయగలం, కానీ ఎక్కువ చేయలేము. అలాంటప్పుడు మనం చేసేది ఏంటంటే ఈ స్కానర్తో చేస్తాం సార్. ఈ స్కానర్ ఏంటంటే ఎంత పెద్దదైనా సరే ఇది దీంతో మనం దీన్ని చేయగలం. సో హై యాక్యురసీ మిషన్ ఇది. అంటే దీన్ని ఏం చేస్తారంటే సార్, కొంతమంది ఉన్నారు, కొంతమంది కొన్ని ఇల్లులు ఉంటాయి. నాకే ఒక ఇల్లు ఉంది. ఆ ఇండ్లు ఇంకో చోట సేమ్ అదే నేను కట్టాలనుకుంటున్నాను, కానీ నాకు స్కానింగ్ తెలియదు, డయాగ్రామ్ తెలియదు, ఏమీ తెలియదు. నేను ఇంజనీర్ని పిలిచి ఇవన్నీ చేపించే బదులు ఈ స్కానింగ్తో సింగిల్ సెట్లో నేను మొత్తాన్ని స్కాన్ చేసేయగలను. ఈ ఏదైతే ఇది ఉందో ఈ హైటెక్స్ ఎగ్జిబిషన్ హాల్ 3 మొత్తాన్ని ఒకేసారి నేను స్కాన్ చేయగలను. సో దీని ద్వారా డైమెన్షన్స్ వస్తాయి, మోడల్స్ వస్తాయి. ఇది సివిల్ ఇంజనీర్స్కి యూజ్ అవుతుంది, ఆర్కిటెక్చర్కి కూడా యూజ్ అవుతుంది. సో వాళ్ళు ఏంటంటే దాన్ని డైమెన్షనల్ పరంగా, స్ట్రక్చరల్స్ పరంగా వాళ్ళు తీయడానికి ఇది యూజ్ అవుతుంది. సో మేము దీని ద్వారా ఎన్నో యూజ్ చేసాం. ఈ అప్లికేషన్స్ ఎక్కడెక్కడ యూజ్ చేసామంటే ధృవ ఏరోస్పేస్, సమ్ కంపెనీస్ బిగ్గెస్ట్ యాంటీనాస్, వాటిల్లో ప్లాంట్స్, మనం చెప్పాలి అంటే మైనింగ్ ప్లాంట్స్ కానీ, లేకపోతే స్టీల్ ప్లాంట్స్ కానీ, ఏదైనా ప్లాంట్ స్ట్రక్చర్స్ కావాలన్నప్పుడల్లా మనం దీన్నే యూజ్ చేస్తాం సార్. హై యాక్యురసీ విషయంలో ఇది ఒకటి. సో దీంతో మనం షిప్నే మెజర్ చేయొచ్చు సార్. ఒక షిప్ మోటార్ అలైన్మెంట్స్ అంటారు, అంటే అది తన పరిమాణంలో ఉందా లేదా, తన యాక్సెస్లో పర్మనెంట్ యాక్సెస్లో ఉందా లేదా అన్న దాంట్లో ప్రతి దాంట్లో మనం ఇది ఇన్స్పెక్షన్ చేస్తాం.
రీసెంట్గా మనం చేసిన ఇన్స్పెక్షన్ ఎక్కడంటే డిఆర్డిఓ, ఆర్సిఐ ఇలాంటి బిగ్గెస్ట్ వాటిల్లో మిజైల్స్, రాకెట్స్, ఏరోస్పేసెస్ అన్నిట్లో మనం చేసేది దీంతో చేస్తాం. దీని ద్వారా ఏంటి అంటే ఈచ్ మీటర్లో 8 మైక్రాన్స్, ఈచ్ మీటర్ 8 మైక్రాన్స్ యాక్యురసీ ఉంటుంది. సో హైయెస్ట్ మిషన్ విచ్ హ్యావ్ డైమెన్షనల్ ఇన్స్పెక్షన్. ఈ డైమెన్షనల్ ఇన్స్పెక్షన్ వల్ల ఎంత దూరమైనా ఇక్కడ నుంచి 160 మీటర్స్ని ఎట్ ఏ టైం మనం మెజర్ చేయగలం. ఎందుకంటే కొన్ని ఏంటంటే మెకానికల్ థింగ్స్లో అడ్వాన్స్ కావాలి. మనం నార్మల్గా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి అన్నప్పుడు ఒక మెజర్మెంటే చేస్తాం, ఒక 3 mm. కానీ 3 mm 30 మైక్రాన్స్ అని యాక్యురసీగా చెప్పగల మిషన్ ఇది. సో మనం ఇది ఎక్కువగా ఏరోస్పేసెస్, షిప్ బిల్డింగ్స్ లేదా డిఫెన్సెస్ వీటన్నిటిలో యూజ్ చేసేది. సో ఇదే కాకుండా మా దగ్గర ఎన్నో ఉన్నాయి సార్. మా దగ్గర క్యాలిబ్రేషన్ సర్వీస్ ఉన్నాయి, ఇన్స్ట్రుమెంటల్ సర్వీసెస్ ఉన్నాయి, వెర్నియర్స్, స్క్రూ గేజెస్, పవర్, థర్మల్ కానీ, మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ అన్ని టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్కి మేము క్యాలిబ్రేషన్ చేయగలం. సో మా ఎంప్లాయీస్ వచ్చేసరికి అరౌండ్ 400 ఎంప్లాయీస్ మంది ఉన్నారు సార్. సో మా దగ్గర బ్రాంచెస్ వచ్చేసరికి 7 బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 7 బ్రాంచెస్లో మా దగ్గర 400 స్ట్రెంత్ ఉంది. మా మ్యాన్ పవర్ ఇక్కడే కాదు, అబ్రాడ్లో దుబాయ్లో కూడా చేస్తున్నారు. అదేంటి అంటే లేజర్ క్యాలిబ్రేషన్. ఆ లేజర్ క్యాలిబ్రేషన్ ఏంటంటే సిఎన్సి మిషన్స్ అవి ప్రాపర్గా వర్క్ అవుతున్నాయి ఆ మిషన్ టూల్ అని చెప్పడానికి బాల్ బార్ లేజర్ క్యాలిబ్రేషన్ యూజ్ చేస్తాయి. అది మేము ఆ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. అది ఇండియాలోనే కాదు, అరౌండ్ వరల్డ్లో మేము అది యూజ్ చేస్తాం. ఎట్లా ఉంది సార్ ఈరోజు ఓపెనింగ్? ఎట్లా పబ్లిక్ రెస్పాన్స్ బాగుంది, చాలా బాగుంది, రెస్పాన్స్ చాలా బాగుంది. మేము ఇది ఫస్ట్ టైం ఇక్కడ పెట్టాం. వీఆర్ వెరీ ఇంప్రెస్డ్ ఫర్ దిస్. మేము ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇయర్ నుంచి ఖచ్చితంగా ఇక్కడ మేము ఒకటి పెట్టాలి అనుకుంటున్నాం. మేము ఫస్ట్ టైం కాబట్టి చిన్న స్టాల్ తీసుకున్నాం. ఈసారి నా పేరు వచ్చేసరికి గ్లాడ్సన్, యూనిక్ మెజర్మెంట్ సర్వీస్ బ్రాంచ్ మేనేజర్ని, హైదరాబాద్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.